అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి రోజు స్వామివారి హారతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే దశరథ నందుని దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులతో రామ్ మందిర్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి చేరుకోవడంతో తోపులాట జరిగింది. భక్తుల రద్దీతో దర్శన వేళలు పెంచామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. భక్తులను నియంత్రించేందుకు అదనంగా పోలీసు బలగాలను రప్పించారు. రామ్లల్లాకు రోజు 6 సార్లు హారతి ఉంటుందన్న తీర్థక్షేత్ర ట్రస్ట్ భక్తులకు పాసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. దర్శనం, హారతి వేళ వివరాలను ట్రస్ట్ తమ వెబ్సైట్లో పెట్టింది. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ లాంటి గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు ట్రస్ట్ సిబ్బంది. హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉచితంగా పాసులు ఇస్తున్నట్లు చెప్పారు. అటు రాములోని దర్శనం ఉదయం 7 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంటుందన్నారు తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు. बस ये समझिए कि प्रभु कृपा है कि आज का जो हम लोग को ये अवसर मिला है, भगवान राम के आने के बाद ये पहला स्नान था और उन्हीं की कृपा से ये समझिए इतनी ठंड में हम लोग डुबकी लगा पा रहे हैं, यहाँ पर स्नान कर पा रहे हैं। वरना इस ठंड में तो जी बस वहीं के लिए निकल रहे हैं दर्शन के लिए। और कल भी हम लोग गए थे काफी स्थल तक, बहुत अच्छा, इतना लोगों में उत्साह है जिसकी कभी कल्पना की गई थी, लेकिन उससे कई ज्यादा। पिछले 10 दिनों से अयोध्या में ही प्रवास कर रहा हूँ। जगत गुरु स्वामी राम भद्राचार्य जी महाराज का मैं शिष्य हूँ। उनकी कथा में आया था, अमृत वर्षा हो रही थी जहाँ, और दिव्य अयोध्या, भव्य अयोध्या, आनंदमयी अयोध्या और अलौकिक अयोध्या। सरयू में स्नान किया, फिर ठंड में ठंड लग रही है, आनंद आ गया वहाँ सरयू के आंचल में जा करके, आनंद आ गया। और मैं तो लगातार दूसरी बार आकर के यहाँ स्नान किया हूँ और हनुमानगढ़ी जा रहा हूँ। प्रयास कर रहा हूँ, सुना है भीड़ बहुत ज्यादा है, मेरे साथी वहाँ गए हुए हैं, लेकिन बड़ी लंबी लाइन है। पहले हनुमान जी से मिलने जा रहा हूँ, फिर प्रयास करूंगा राम जी से भी मिलूं। बहुत बढ़िया लग रहा है। पानी तो बहुत ठंडा होगा। ठंडा है, फिर भी क्या करा जाए, ठंडा तो है ही है। श्री राम की कृपा है, श्री राम जी की कृपा है, नहाते रहिए। राम जी के दर्शन करने जाएंगे, करने जा रहे हैं अभी। भीड़ बहुत है, दिक्कतें आएंगी? कोई दिक्कतें नहीं है, जो दिक्कत होगी श्री राम जी के सहारे किया। बहुत अच्छा लगा। माता 4 दिन देखी छू अयोध्या, फिर एक दिन अरु बसू, फिर जान छू घर में। दिक्कत उक्कत कुछ भी नहीं है, अभी जाएंगे रामलला का दर्शन करेंगे, फिर आएंगे, कोई दिक्कत नहीं होगी भाई साहब। भीड़ हो क्या मतलब पड़ता है, हम नेपाल से है। दर्शन सर्व कार्य 7 दिसंबर 1992 का और मुलाकात लीजिए सर। जय सर। మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, అయోధ్యలో భక్తుల రద్దీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం ఉదయం 5 గంటల నుంచే అయోధ్య రామ మందిరం ముందు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఎటు చూసినా కూడా భక్తజన సంద్రోహమే మనకు అయోధ్యలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా పోలీసులు లతా మంగేష్కర్ చౌక్ నుంచి రామ మందిరం వరకు అసలు వాహనాలను మొత్తం నిలిపివేశారు. వేలాదిగా భక్తులు వస్తూనే ఉన్నారు. దర్శనం కొరకు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. పోలీసులు ఎంత కంట్రోల్ చేయాలని చూసినప్పటికీ అంటే ప్రతిష్ట తెల్లారి దర్శనం చేసుకోవాలని చెప్పి భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతున్నది. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. ప్రతి ఒక్క భక్తుడు కూడా రామ మందిరం దర్శనం కొరకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. आप किधर से आए? हम महाराष्ट्र से आए।
हाँ दर्शन हो गए आपका? दर्शन करने के जा रहे हैं आप। अभी इतना कर दिया, पब्लिक ज्यादा है, कैसा है? तो खूब खुशी मना रहे हैं हम सब मिलकर परभनी से हाँ అది భక్తులు చాలా మంది అయితే వస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాము రాముని యొక్క జెండాలను తీసుకొని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున అయోధ్య పురి అయితే మారుమోగుతున్నది. దాదాపు పోలీసులు కానీ ఇక్కడ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారు చెప్తుంది ఏంటంటే దర్శనము టైమింగ్స్ ను కూడా పెంచుతామన్నట్లు కూడా వారు చర్చ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం టైమింగ్ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. అయితే నిన్నటి వరకు 11 గంటల వరకు మాత్రమే ఉండే. ఈ రోజు టైమింగ్స్ కూడా పెంచారు. మనం మందిరము దగ్గరికి వెళ్తున్నాము, ఒకసారి చూడొచ్చు. పోలీసులు చాలా వరకు కూడా భక్తులను ఒకటేసారి రావద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పినప్పటికీ మందిరం ముందరనైతే దాదాపు 1000 మంది భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి నుంచే వాస్తవానికి ప్రతిష్ఠ అయిపోయి విఐపీలందరూ వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం నుంచే వేలాదిగా భక్తులందరూ కూడా ఇక్కడనే ఉండడం జరిగింది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండి రామ్లల్లా విగ్రహం దర్శనం చేసుకోవాలని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. చాలా వరకు ఇక్కడ చూస్తున్నాము భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ల మీద అక్కడిక్కడ కూర్చొని దర్శనం కోసం అయితే నిరీక్షణ చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా భక్తులు దర్శనం చేసుకుంది వెళ్ళేది లేదు అని చెప్పి వారు కూడా దాదాపు ఇక్కడ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మనము ఆలయ ప్రధాన ద్వారం దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది. ఒకసారి విజువల్లో చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. కానీ విని ఎరగని రీతిలో వేలాది మంది భక్తులు ఉన్నారు. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. అయిందా దర్శనం? లేదు, ఈవినింగ్ ఉంది. మేమంటే 19th వచ్చినాం. అంటే అయోధ్యలో ఉన్నారు ప్రతిష్ట రోజు, ఏమనిపించింది? ఎట్లా ఉంది రద్దీ ఇదంతా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి మొహాల్లో ప్రతి ఒక్కరి ఫేస్లలో వెలుగు చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విషయంలో మాత్రం ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. నిన్న చాలా మంది భావోద్వేగం గురైనరు. అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కదా, అంటే వాళ్ళ కళ్ళ ముందర ఒక 30 years బ్యాక్ ఇన్సిడెంట్ ఇదంతా చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా వరకు ఒక భావోద్వేగం లోనయ్యి వాళ్ళ కళ్ళ ముందర ఇది అవ్వడము, ఈ పునఃప్రతిష్ఠ అనేది చాలా హ్యాపీగా ఉంది. దర్శనం స్లాట్ బుక్ అయిందా? డైరెక్ట్ లైన్ లోనే అండి, డైరెక్టే. ఏమని చెప్తున్నారు? ఎన్ని గంటలు పట్టే అవకాశం? అంటే మార్నింగ్ 2 hours, ఎనీ టైం 2 hours. అది భక్తులు మనం చూస్తున్నాము. తెలుగువారు కూడా పెద్ద సంఖ్యలో అయోధ్య రాముని దర్శించుకునేందుకు రావడం జరిగింది. ఇది ఆలయం ముందున్నటువంటి సిచ్యువేషన్. వెహికల్ కాదు, కనీసము నడవడానికి కూడా ప్లేస్ లేదు. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ గుమ్ముగూడారు. 2 నుంచి 3 గంటల టైము దర్శనం ఒక్కొక్కరికి పడుతున్నది. పోలీసులు కూడా ఎవరిని అలో చేయడం లేదు. ఎందుకంటే లోపల కూడా మొత్తం అయోధ్యకు సంబంధించినటువంటి ఇది మెయిన్ ద్వారం అయితే ముందర మరొక 5-6 గేట్లు చుట్టుపక్కల ఇట్లానే ఉన్నాయి. సో అక్కడ కూడా చాలా వరకు భక్తులు ఉన్నారు. అంటే గేట్ వైజ్ గా భక్తులను పోలీసులు పంపిస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి రద్దీ అనేది మనకు అయోధ్య రామ మందిరం ముందర కనిపిస్తున్నది. ఉదయం నుంచి కూడా భక్తులు అయితే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడెప్పుడు రాముని యొక్క దర్శనం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు బాలరాముని విగ్రహం దర్శనం చేసుకోవాలి అని చెప్పి అయితే చాలా వరకు భక్తులు ఎదురు చూస్తున్నారు. పోలీసులు వారికి నచ్చ చెప్తున్నారు. వీరితో పాటు అనేక మంది స్వామీజీలు కూడా దర్శనానికి వస్తుండటంతో ఈ క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడం కొంత పోలీసులకు అయితే ఇబ్బందిగా మారుతున్నది. నిన్న పిఎం వెళ్ళిన తర్వాత, ప్రధాని మోడీ వెళ్ళిన తర్వాత, అదేవిధంగా విఐపీలు వెళ్ళిన తర్వాత సాయంత్రం నుంచి అయోధ్యలో ఎటు చూసినా జనం కనిపిస్తున్నారు, భక్తులు కనిపిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఒకటేసారి అందరూ రావడంతో పోలీసులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వారందరినీ కంట్రోల్ చేసి త్వరగా దర్శనం చేయించి పంపించే ఆలోచనలో పోలీసులు ఉన్నప్పటికీ విపరీతమైనటువంటి క్రౌడ్ రావడంతో చాలా వరకు అయితే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎటు చూసినా కూడా అయోధ్యపురి మొత్తం కూడా జై శ్రీరామ్ అంటూ మనం చూస్తున్నాము. భక్తులు దర్శనం हो गए आपका? जी, मैं तो कोलकाता से आई हूँ। राम जन्मभूमि में हम लोग इनका बहुत बहुत शुक्रिया, ये सारे योगी जी का इतना महान अनुष्ठान किए हैं, इसके लिए बहुत बहुत शुक्रिया। हम लोग आए हैं बहुत दूर कलकत्ता से, जैसे तैसे पहुँचे हैं, बस रामलला का एक झलक मिल जाए हमें। आपका दर्शन हो गया? हम नौतनवा पूरन चंद नौतनवा से बोल रहे हैं। वो दर्शन हमारा सुबह से अभी कुछ खाए पिए नहीं है। 9:21 पे भगवान का बढ़िया से दर्शन हो गया। लेकिन यहाँ इतना
इतना वो है कि फोर्स माने कुछ नहीं, इतना धक्की धुक्का है कि अगर जो कोई गिर जाए तो समझ लीजिए भगवान मालिक है। हमें गिर गए थे, एकदम चढ़ने वाले थे, तैसे भगवान एक वक्त उकरे, भगवान ने ताकत दिया, उठ गए, मफलर उफलर वहीं गिर गया। हम कहे चलो जय श्री राम। राम राज्य का युग का उदय हो गया है। मेरी बात को श्रीमान जी पूरी सुनिएगा। जैसे न्याय नीति नैतिकता से श्री राम भगवान का आज भव्य मंदिर और दिव्य मंदिर में हम आप सब पूरे समस्त देशवासी दर्शन कर रहे हैं। इसी प्रकार न्याय नीति नैतिकता से मेरे पास कुछ शब्दों का वर्णन है। आपका हो गया? रामलला के बहुत ही अद्भुत दर्शन हुए। हमने सब परिवार दर्शन किए, पर प्रशासन से और योगी जी से और मोदी जी से एक ही अनुरोध। घंटे टाइम लग गया आपको? कितना घंटे टाइम लग गया? 1.5 घंटे में हमने दर्शन किए। और पर प्रशासन से है कि आने वाले समय में रेलिंग बना देवे ताकि धक्का मुक्की से पब्लिक और भगत लोग बच सकें। बस यही प्रशासन से अनुरोध। అది భక్తులందరూ కూడా చాలా వరకు నెట్టుకున్న ఇంతవరకు చాలా వరకు కొన్ని వస్తువులను కూడా లోపల ఒకటేసారి విపరీతమైన రద్దీ ఉండడంతో కోల్పోయినామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా రామలల్ల విగ్రహ దర్శనము అద్భుతంగా జరిగిందని చెప్పి, ఇంత గొప్ప అదృష్టం రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నారు. మొత్తం మీద అయోధ్యలో నిన్న విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి విపరీతమైనటువంటి భక్తుల రద్దీ అయితే పెరిగింది. రాత్రి వరకు కూడా ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉన్నది. పోలీసులు కూడా ఇక్కడ అయోధ్య పురికి వచ్చే వాహనాలన్నీ కూడా ఊరు అవతల నుంచి మళ్లిస్తున్నారు. ఊర్లోకి ఏ వెహికల్ ను కూడా రానివ్వడం లేదు. ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయోధ్య రామ మందిర దర్శనం కోసం అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. చంద్రిక.